అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. గుంటూరు బాపట్ల జిల్లాలో వాణిజ్య పంటగా పేరుగాంచింది మిర్చి పంట. ఈ మిర్చి పంట ఈసారి ఇక్కడ రైతులకి కంట కన్నీరు తెప్పిస్తుంది. అది మిర్చి ఘాటు వల్ల కాదు, దానికి వచ్చే ధర వల్ల కాదు, కేవలం ఆశించిన తెగుళ్ళు, దిగుబడి సరిగ్గా రాక రైతులైతే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. ఇది మొక్క యొక్క లక్షణమా, లేకపోతే వాతావరణం అనుకూలించలేదా? అసలు రైతులు ఈ అవస్థలు పట్టడానికి గల కారణాలు ఏంటో వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. 6 కాలాల పాటు కష్టపడి పండించిన పంట చేతికొచ్చే టయానికి తెగుళ్ళ రూపంలో కూడా అన్నదాత నోట్లో మట్టి కొడుతున్న పరిస్థితి. ముఖ్యంగా పర్చూరు, బాపట్ల ప్రాంతాల్లో కూడా అత్యధికంగా పండించినటువంటి మిరపనారుకు సంబంధించి ఇక్కడ రైతులు అయితే లబోదిబోం అంటున్నారు. అసలు ఈ రైతులు ఈ మిర్చి పంట వల్ల కలిగిన నష్టాలేంటి, అసలు దానివల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, మిర్చి పంట అంటే ఈ ప్రాంతంలో అత్యధికంగా పండించే పంట, గతంలో కూడా దీని మీద అనేక లాభాలు పొందారని చెప్పి రైతులు కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మిర్చి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ పంట పరిస్థితి? మిర్చి పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. దారుణంగా ఉండడానికి కారణం ఈ నాటు విత్తనం అనేది అసలు పండట్లా. అది మొత్తం కంప్లీట్గా బొబ్బరు వచ్చేస్తుంది. ఆ తెగుల వల్ల పూర్తిగా డ్యామేజ్ అయింది. మార్కెట్ పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇందుకు 24,000 25,000 అమ్మిన కాయలు ఇవాళ 6,000 7,000 అమ్ముతున్నాయి. పూర్తిగా మార్కెట్ ఆ విధంగా దెబ్బతినిపోయింది. ఇప్పుడు రేట్లు వచ్చేటప్పటికి లీటర్కి వచ్చేటప్పటికి 100 రూపాయలు 200 రూపాయలు మార్కెట్ పెరిగిపోయింది. నీ కూలీల రేటు పెరిగిపోయింది. రైతు అధ్వాన స్థితిలో ఉంది. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి, ఎకరానికి వచ్చేసి 1,00,000 రూపాయల్లో కనీసం 10,000 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి, కింటా 2,000 అయ్యే పరిస్థితి కూడా లేదు. ఆ విధంగా నాటు మొత్తం దెబ్బతినిపోయింది. ఇది సీడు, ఇది ఒక రకమైన పరిస్థితి. ఇది మొక్క 2 రూపాయలు పెట్టుకున్నారు. ఒక ఎకరం వేయాలంటే 25,000 రూపాయలు విత్తనానికి ఖర్చు అవుతుంది. దీనివల్ల రైతుకు వచ్చేసరికి 2 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఈ 2 లక్షలు కనీసం 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టే పరిస్థితి కూడా వచ్చేలేదు. ఇవాళ మార్కెట్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. నెంబర్ 1 బెస్ట్ కాయలు వచ్చేసి వాళ్ళు 10,000 కాడి నుంచి లోన కొంటున్నారు. రైతు పరిస్థితి ఏం ఆలోచించాలో చెప్పండి. ఈ మార్కెట్ ఎందుకు డిజాల్వ్ అవుతుందో కూడా తెలియట్లేదు అసలు. అంటే ముఖ్యంగా ప్రధాన కారణం ఈ వచ్చిన తెగులు వల్ల ఈ సమస్య ఏర్పడిందా, లేకపోతే విత్తనాల్లో ఉన్నట్టు లోపం వల్ల ఏర్పడిందా, లేకపోతే మరి ఏ కారణాల వల్ల ఇటువంటి సమస్య ఏర్పడిందంటారు రైతులకి? మెయిన్ ముఖ్యంగా వాతావరణం అండి. వాతావరణం అంటే ఇది మనకు ఇది బందరగాలు అంటారు. ఈ గాలి తోలినప్పుడు వాతావరణం పురుగు, ఈ బొబ్బర, ఈ తెగులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. మొన్న ఒక వారం రోజుల పాటు ఈ తుఫాను ప్రభావంతో మొత్తం మసుగు పడిపోయింది. ఆ మసుగులు విపరీతమైన పురుగు, తెగుళ్ళు, ఈ విధమైనటువంటి అన్ని అనారోగ్య కార్యక్రమాలు తగలబడ్డాయి ఈ మిర్చికి. అందువల్ల ఈ విధమైన వాతావరణం అనేది కరెక్ట్ లేక అకాల వర్షాలు, మన డిసెంబర్లో కూడా తుఫాను కొట్టింది. ఆ విధంగా వచ్చి ఈ విధంగా ఇబ్బంది పడటానికి ఇబ్బందులు జరుగుతున్నాయి రైతుల పరిస్థితి. అంటే గతంలో ఇలాంటి తెగుళ్ళు ఎప్పుడైనా రావటం కానీ, ఇలాంటి నష్టాలు ఎప్పుడైనా చవిచూడటం కానీ రైతులకు జరిగిందా ఈ ప్రాంతాల్లో? ఒక 3-4 సంవత్సరాల క్రితం నుంచే వస్తున్నాయి. అంతకుముందు ఈ బొబ్బర్ అనేది లేదు, మాకు తెలియదు. ఆ తర్వాత ఈ మామూలుగా నాటెత్తనం, సూపర్ 10, త్రిబుల్ 9 ఈ వెరైటీ నేను వేసేవాళ్ళం. ఈ వెరైటీలు బ్రహ్మాండంగా 25 క్వింటాలు 30 క్వింటాలు పండించాం మేము. అట్లాంటిది ఇవాళ వేసి విత్తనాలు ఖర్చు, కూలీల ఖర్చు కూడా వచ్చే పరిస్థితి కనపడకుండా పోయింది. ఈ బొబ్బర్ అనే దానికి మందు లేదు అసలు. వాళ్ళు ఏం చెప్తున్నారు, దీనికి వైట్ ఫ్లో వల్ల వస్తుందండి, అట్లా తగిలిండి, ఇవన్నీ తగిలిమని చెప్తున్నారు. ఎయ్యి తగిలిచ్చినా కూడా ఏం ఉపయోగం ఏమని కనపట్టాల. నేను మిర్చి వేస్తే దాదాపు ఎకరానికి 100 అట్టలు తగిలిచ్చా. 100 అట్టలు తగిలిచ్చినా కూడా అక్కడక్కడ తగులుతూ వచ్చింది. దాని ఆ వైట్ ఫ్లోకి మందు లేదని చెప్తున్నారు. ఇది ఉన్న పరిస్థితి వాళ్ళ. అయితే దీనికి సంబంధించి ఈ సమస్యల మీద మీరు వ్యవసాయ అధికారులను కలవటం కానీ, పరిష్కారాలు కోరటం కానీ, అంటే ఈ తెగులు రాకుండా ఏదైనా మందులు కానీ లేకపోతే సూచనలు కానీ చేస్తున్న పరిస్థితి ఏమైనా చేశారు మీరు? అధికారులను కలవటం వచ్చారండి మా దగ్గరికి, ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్పి కూడా వచ్చారు. ఆ ప్రయత్నం కూడా చేసాము. దానివల్ల కూడా ఏమీ ఉపయోగం కనపడలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, వాతావరణం అనుకూలంగా లేనప్పుడు మేము కూడా చేయగలిగింది ఏమీ లేదండి, దీనికి అసలు ఈ బొబ్బరు కానీ దానికి మందు అనేది కనిపెట్టలేదు, ఏదో ఉన్న దాంట్లో కొట్టుకోవటం తప్ప ఇక మేము చేసేది ఏమీ లేదండి, వాళ్ళు చేతులు పైకెత్తేసారు. ఇక మరోతో పాటు ఇంకొక రైతు కూడా ఉన్నాడు. ముఖ్యంగా చేతికి వచ్చినటువంటి పంట కూడా చేతికి రాకోకుండా కనీసం పంటను కూడా పీకేసే పరిస్థితి అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మిర్చి రైతు గతంలోకి ఇప్పటికి ఉన్న వ్యత్యాసం, అదేవిధంగా గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. గతంలో మిర్చి రైతు అంటే ఇక్కడ బాగా లాభాలు
పండించారు, లాభాలు వచ్చాయి మిర్చి మీద, దాని మీద కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పుడు గతంలో లాగా లేకపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? రోగాలు పెచ్చయినాయండి, ధరలు తగ్గిపోయినాయి. అసలు కొనే మా నాదుడు కనపడతలేదు అక్కడ. 5 ఏళ్ళ కాడ నుంచి ధరలంటే ఇవాళ ఏంది, అసలు ఏం వడ్డిచ్చి రైతు మాట్లాడతాడు చెప్పండి. ఇప్పుడు రైతుకి అసలు ఎంత పెట్టుబడి పెడుతున్నాడు. అంతకుముందు 50 ఏళ్ళు పెట్టుబడి అంటే అబ్బో ఎక్కువ అనుకునేవాళ్ళు. ఇవాళ 2-3 లక్షల దాకా మందులు అవుతున్నాయి. ముందు అసలు కొట్టలేక చచ్చిపోతున్నారు. ఈ రోగం చూస్తేనేమో ఏ మందు పెట్టినా కూడా తెచ్చి వాడటమే కానీ మందులు తగ్గటల్లా ఈ చేళ్ళకి తెగుళ్ళు. చివరికి చేతికొచ్చిన పంట కూడా కూలి ఖర్చులు కూడా లేవు అని చెప్పేసి పీకేసే పరిస్థితికి వచ్చింది. నిజమేనా? వచ్చింది వాస్తవమే. పీకేస్తున్నారు కొంతమంది. అది ఈ బాధలకి ఏమి ఇది అవుతారండి, ఈ రకంగా ఇది అవుతుంటే జనానికి. అది మీరు ప్రత్యామ్నాయ వైపు ఏమైనా చూస్తున్నారా? అంటే ఇదే పంట మళ్ళీ మరొకసారి కొనసాగే అవసరం ఉందో, లేదా ఏదైనా దీనికి సంబంధించిన వ్యవసాయ అధికారులు అయిపోతే ఇంకే పంట వేస్తారండి. ఇప్పుడు ఏ పంట పండిద్ది? ఇప్పుడు టైం అంతా అయిపోయా. అది ఇప్పుడు దాకా కొట్టుకుంటూ వచ్చి రెక్కలన్నీ ఊడిపోయినాయి. ఏం వేస్తే ఏం పండిద్ది? ఇప్పుడు పొలం ఏది వేద్దామన్నా అట్నే కౌళ్ళు చూస్తేనేమో 30,000-35,000 రూపాయలు ఈ కౌళ్ళు పెరుగుతున్నా. కూలి చూస్తేనేమో కనీసం 1000 రూపాయలు తక్కువ అంటే రాపోతున్నా. ఏది తక్కువ వస్తుంది ఇప్పుడు మీకు? ఇప్పుడు జరిగిన ఈ నష్టానికి ఇప్పుడు మీరు పూర్తిగా కూడా మిర్చి పంట విషయంలో అయితే నష్టం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోరటం కానీ ఏమైనా జరిగిందా అధికారులకు కానీ నాయకులకు కానీ? ఇంకా ఇప్పుడు ఏం కోరలు, ఇక కోరత చూస్తున్నారు కదా జనం. దాన్ని బట్టి వాళ్ళు చెప్పాలి, వీళ్ళు అడగాల. ఇది మొత్తానికి బాపట్ల జిల్లా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో అత్యధికంగా పండించేటువంటి మిర్చి పంట ఈసారి వచ్చిన తెగుళ్ళు కారణంగా దిగుబడి తగ్గిపోవడంతో కూడా కనీస ధర లేక కనీసం కూలి ఖర్చులు కూడా లేని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒక్కొక్క ఎకరానికి 1,00,000 పైగా, అంటే 1,00,000 నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టినా కూడా కనీసం సగం ధర కూడా రాలేదు. కౌలు కూడా అధికంగా అవడంతో కూడా మేము పూర్తిగా అయితే నష్టపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పేసి అని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఆదుకుంటే మాకైతే కొంత ఆసరాగా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు తెలియజేసిన పరిస్థితి. చేతికి ఇచ్చిన పంటను కూడా పీకి వేసి ఆదుకునే వారి కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, నూతలపాడు, పర్చూరు మండలం నుంచి, ఉమ్మడి ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.